వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేవుడి దగ్గర రాజకీయం చేయకూడదు అనేది ఎంతోమంది పెద్దలు చెప్తున్నటువంటి విషయం. అయినా సరే మేము అక్కడ రాజకీయం చేస్తూ ఉంటున్నారు రాజకీయ నాయకులు. మీరు వెళ్ళి మాట్లాడితే దాని రాజకీయం అనరు, ఏదో అభిప్రాయం చెప్తూనే ఉంటారు. కానీ స్వామివారి దర్శనం చేసుకొని మరి అక్కడే ఉండి మా మీద వివక్ష చూపిస్తున్నారు అంటూ అక్కడ రాజకీయాలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? మన ముందు ఆప్షన్స్ ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం, మంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు గతంలో అటువంటి వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఎలా తీసుకోవాలి? ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాజకీయ జోక్యం పెరుగుతోంది అనేది గతం నుంచి కూడా చెప్తున్నటువంటి ఒక వాదన చాలామంది అంటున్నారు. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు అన్నటువంటి ఒక పాయింట్ తోటి, అంటే వీఐపీ లెటర్స్ ఇస్తారు దర్శనం కోసం అని చెప్పి, ఫలానా ఎమ్మెల్యే గారి దగ్గరకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకు 300 టికెట్ లేదంటే సర్వదర్శనమో ఇంకోటి మాకు వద్దండి, మాకు వీఐపీ లెటర్ ఇవ్వండి, అకామిడేషన్ తోటి మేము వెళ్ళి దర్శనం చేసుకొస్తామని ఒక ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్కి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల లెటర్లని అక్కడ ఒప్పుకోవడం లేదు, వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వడం లేదు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక కంప్లైంట్. ఏ ఒక దేవస్థానానికో లేదంటే ఒక సందర్శన ప్రదేశానికో దానికి సంబంధించి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి. సరే, ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతసేపు అందరి లెటర్లు చెల్లాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ ఆంధ్రగా విడిపడిపోయాం. సరే, అక్కడ కూడా కాస్త ఆలోచించవచ్చు, తెలుగు రాష్ట్రమే కదా, రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అన్నప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలకి కానీ ఎంపీలకు కానీ మినిస్టర్లు కానీ వాళ్ళ లెటర్లకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అక్కడ వాళ్ళకి ప్రివిలేజ్ ఇవ్వచ్చు, వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. అయితే దీన్ని చూపించి ఇక్కడ మళ్ళీ రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్రం ఆల్రెడీ విడిపోయింది ఆంధ్ర తెలంగాణగా, అప్పుడు ఎవరేం మాట్లాడారు, ఆంధ్రులు ఏంటి అన్నటువంటిది గత ముఖ్యమంత్రి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా వాళ్ళు చేసి మాట్లాడారు అన్నటువంటిది మనం గతంలో చూసాం. సరే, అయిపోయింది, అదంతా చరిత్ర. ఎందుకు ఇప్పుడు హ్యాపీగా అందరూ కలిసి బ్రతుకుతున్నాం కదా, ఎవరి జీవితం వాళ్ళది. కరోనా వచ్చిన తర్వాత వాడు వీడు అన్న తేడా లేకుండా అందరూ ఒక్కటే అన్నటువంటి భావన కలిగింది కదా, రాష్ట్రాలుగా ఎలా విడిపోయినా మనుషులుగా కలిసే ఉన్నాం కదా అని అనుకుంటున్న నేపథ్యంలో తిరగబడుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు, ముదురుతున్నటువంటి రాజకీయ వివాదాలు, తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, వాటికి వస్తున్నటువంటి ఫలితాలు, వీటితోటి మళ్ళీ మేము ఇటువంటి రాజకీయమే చేస్తాము, మళ్ళీ ఇక్కడ విద్వేషపూరితమైనటువంటి రాజకీయ వ్యాఖ్యలు మాత్రమే చేస్తామంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ఆయన ఏమన్నారు? ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, సంతోషం, చక్కటి దర్శనం అయిందని అనుకోవచ్చు. స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామిని చాలా రోజుల తర్వాత దర్శించుకున్నాను, స్వామివారి కృప మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజల మీద ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ బాగుండాలని కోరుకున్నాను అని ఉంటే ఆయన రాజకీయ నాయకుడి కింద చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అటువంటి మాటలు మాట్లాడాల. మళ్ళీ గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఉద్యమ సమయంలో చేశారో వ్యాఖ్యలు, దానికి అనుగుణంగా విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఒక హెచ్చరిక లాంటిది ఆయన మాట్లాడారు ఇవాళ. ఏ అధికారం పోయిందన లేదు, మళ్ళీ ఎలాగైనా సరే ఇటువంటి చిచ్చు ఒకటి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాంట్లో పడి గిలగిల కొట్టుకుని పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ మనమే అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ఇగోయిస్టిక్ ఐడియాలజీ అని అనుకోవాలి. ఎందుకంటే తెలివి ఉన్నటువంటి వ్యక్తి ఆయన, ఎడ్యుకేటెడ్. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఆయన అన్నటువంటిది, తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం కల్పించాలి, కొనసాగించాలి అని. టీటీడీ చైర్మన్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తే తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకి న్యాయం జరగాల, లేదు ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి న్యాయం జరగాల అన్నది ఒక ప్రశ్న. దీని డిబేట్లో తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ ఈయన చేసినటువంటి ఇంకొక వ్యాఖ్య, తెలంగాణ ఎందుకు విడిపోయింది, ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు వచ్చింది ఉద్యమం తర్వాత అంటే నీళ్లు, నిధులు, నియామకాల మీద, వాటి గురించే కదా. ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటి, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఏంటి ఉద్యోగాలు చేసేది, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదా అని చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా ఆ వేడి చల్లారలేదు కదా. ఇప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి ఆ దురహంకార వ్యాఖ్యలనే అనాలు పెట్టింది. ఏంటంటే గత 10 ఏళ్లలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రులు మాత్రమే లబ్ధి పొందారు, ఆంధ్రులు మాత్రమే లబ్ధి పొందారట, ఇంకెవరు లబ్ధి పొందలేదట.
అంటే ప్రభుత్వోద్యోగుల్లో కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కావచ్చు, ఇతరత్ర వ్యాపారాల్లో కావచ్చు, కేవలం ఆంధ్రులు మాత్రమే లబ్ధి పొందారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరు లబ్ధి పొందలేదుట. ముందు ముందు ఆంధ్ర ప్రజలకి, ఆంధ్ర వాళ్ళకి రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ వార్నింగ్ ఇట్ ఈస్? ఏంటి హెచ్చరిక? ఆంధ్రులు ఇబ్బంది పడాలా ముందు ముందు తెలంగాణలో? ఇదేమైనా పాకిస్తానా, అదేమైనా ఆఫ్ఘనిస్తానా? రెండింటి మధ్యలో వీసా గొడవలు ఉండడానికి ఏమనుకోవాలి? వీళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడే రాజకీయ నాయకులను ఏమనుకోవాలి? ఇప్పుడిప్పుడే అనేక ఆర్థిక సమస్యల నుంచి కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి కావచ్చు, ఒక్కొక్కటిగా బయటపడుతూ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రెండు రాష్ట్రాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక సహృద్భావంతో ప్రజలందరూ కూడా ఉంటే, మధ్యలో వచ్చి కేవలం అధికారం పోయింది అనేటువంటి ఒక ఇది అనుకోవచ్చా? ఆల్రెడీ తెలంగాణకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో నన్నూరి నర్సిరెడ్డి గారిని అక్కడ మెంబర్గా ఏర్పాటు చేసింది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు. వాళ్ళ దీంట్లో తెలంగాణకి ప్రాతినిధ్యం ఉంది. శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ లేదంటే మిగతా వాళ్ళకి కానీ, అయ్యా మనకు కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, మరి దానికి ఏం చేయొచ్చు అంటే నర్సిరెడ్డి గారిని కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలి. లేదు మీరు అక్కడ పోరాడండి, మన వాళ్ళకు కూడా, మన ప్రజాప్రతినిధులకు కూడా ఇది కావాలని. ఆల్రెడీ స్పీకర్గా ఉన్నటువంటి గౌరవ్ గడ్డం ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇదే మాట చెప్తే తప్పకుండా మనం దీన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. అది పక్కన పెట్టేసి, లేదు చేస్తే ఏదో బీఆర్ఎస్ఏ చేయాలి అన్నట్టుగా, లేదంటే మేమే మాట్లాడాలి అన్నట్టుగా శ్రీనివాస్ గౌడ్ గారు ఇటువంటి వ్యాఖ్య చేస్తే ఏమనుకోవాలి? దట్టు ఓన్లీ టీటీడీ గురించే మాట్లాడారు అనుకుందాం, తప్పు లేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులకు అక్కడ నిజంగానే వాళ్ళకి వాల్యుయేషన్ లేదా, వాళ్ళ లెటర్లకు అక్కడ వాల్యూ లేదా అనుకుంటే చైర్మన్ గారితో కూర్చొని మాట్లాడచ్చు, హక్కు ఉంది. ముఖ్యమంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ముఖ్యమంత్రితో చెప్పించవచ్చు. ఇది కాకుండా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఇబ్బందులు తప్పవంటే ఎటువంటి ఇబ్బందులు తప్పవు? ఇక్కడ ఏం అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారు ఆంధ్రులు? ఇక్కడ ఎవరి పొట్ట కొడుతున్నారు? ఇక్కడ ఎవరి ఉపాధి కొట్టేస్తున్నారు? ఇక్కడ ఆంధ్రుల్ని అధికారులుగా తెచ్చిపెట్టుకుని 10 ఏళ్ల పాటు ఇక్కడ మేపింది ఎవరు అన్నటువంటి ప్రశ్నలు సమాజం నుంచి వస్తున్నాయి. మరి వీటన్నిటికీ సమాధానాలు కావాలిగా. ఈ డిబేట్లో తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు దీని మీద మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులైనటువంటి కంచర్ల విజయభాస్కర్ గారు, బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, అలాగే జయరామ్ రాజు గారు ఎనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. రామ్మూర్తి గారు, ఫస్ట్ మీరే చెప్పాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీనివాస్ గౌడ్ గారి అభ్యర్థనని కానీ లేదా ఆయన డిమాండ్ని కానీ ఎవరు తప్పు పట్టట్లేదు, అడగడంలో తప్పులేదు. ఆయన దర్శనం చేసుకున్నారు. ఆయన ఇంకో మాట కూడా చెప్పాల్సింది, అయ్యా నాకు చాలా బాగా దర్శనం అయింది, నేను ఎవరి లెటర్ తీసుకెళ్ళాను, ఏ ఎమ్మెల్యే తీసుకెళ్ళాను. ఇన్ జనరల్గా ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ లెటర్లకే అక్కడ వాల్యూ ఉంటుందనేది నేను 2019-24 మధ్యలో నేను తెలుసుకున్నటువంటి ఒక సత్యం. ప్రాక్టికల్గా లేదు, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళ లెటర్లకి వాల్యూ అనేది కాస్త తక్కువ ఉంటుంది అనేది అందరూ చెప్పేటువంటి విషయమే. సో దీన్ని మార్చాలి అంటే నిజంగా ఒక మంచి ప్రక్షాళనకి శ్రీనివాస్ గౌడ్ గారు ఆలోచన తీసుకొచ్చారు, సూచన ఇచ్చారు అని అనుకోవచ్చు. కానీ ఈ పదవుల్లో లబ్ధి పొందుతున్నారు, వ్యాపారాల్లో లబ్ధి పొందుతున్నారు తెలంగాణలో అంటే, మరి 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ఏం చేసిందండి? తెలంగాణ సమాజానికి ఏం చేయలేదా? అలాగే ఆంధ్ర వాళ్ళు ఇదొక్కటి కూడా ఉంది. ఆంధ్ర వాళ్ళు ఇబ్బంది పడతారు వచ్చే రోజుల్లో తెలంగాణలో అంటే ఏంటి హెచ్చరిక కానీ బెదిరింపు కానీ ఏమనుకోవాలి? ప్లీజ్ చెప్తా. అన్నిటి సమానం చెప్తా. ఎందుకంటే దేవుడు అందరి వాడిగా ఉండాలనుకోవడం అందరికీ ఒకటే నిర్ణయం. ఎందుకంటే సాక్షాత్తు ఏడుకొండల వాడు కలియుగ దైవం అందరికి సమానంగా ఉండాలన్న విషయంలో మనం అందరం ఏకీభవించాల్సిందే. కానీ జరుగుతున్న విషయాలు దాదాపు నేను గమనించింది ఒక 5-6 సంవత్సరాల నుంచి కొంచెం టీటీడీ బోర్డు వ్యవస్థ తీరు మాత్రం నాకు కూడా బాధ కలిగించింది. ఎందుకంటే నేను కూడా అధికారంలో ఉన్నప్పుడు, మీరు అన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకే నడుస్తుంది, లేకపోతే అధికారం లేకపోతే నడవది లెటర్స్ అన్నది. నేను కూడా అధికారం ఉన్నప్పుడే లెటర్ పట్టుకుపోవడం జరిగింది, కానీ నడవలేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 98లో నాకు తెలిసి కొంత జ్ఞానం ఉన్న ప్రకారం చంద్రబాబు నాయుడు 1998లో ఈ లెటర్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఎందుకంటే కొంత విఐపీలు ఉంటారు, వాళ్ళకు పరిపాలన వ్యవహారాలు లేకపోతే మిగతా వ్యవహారాల్లో చాలా బిజీ ఉంటారు కాబట్టి తొందరగా దర్శనం చేసి పంపించాలి, ఎందుకంటే వాళ్ళు ప్రజలు పాలించాలి కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చిన ఒక చర్య అది. కానీ అది రాను 98 తర్వాత, అంతకుముందు కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఉండే, కానీ మామూలుగా అక్కడ ఉన్న ఉద్యోగులతో చెప్తే ఏదో నడిచేది, తూతూ మంత్రంగా నడిచిపోయేది, అక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే వాళ్ళు కానీ సహకరించేది. దాని తర్వాత ఈ లెటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత
ఏదైతే దాదాపు ఒక 3-4 ఏళ్ల నుంచి కొంచెం ప్రాబ్లం. ఎందుకంటే నాట్ ఓన్లీ తెలంగాణ, మిగతా రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళు పాపం ఎంపీలే తీసుకొచ్చుకుంటున్నారు. అవును. చాలా చిన్న పిల్లలను పట్టుకొని వచ్చి అక్కడ ఏదైతే జేయూ ఆఫీస్ దగ్గరికి పోతే చీత్కరించుకుంటున్నారు. మీకు చాలా విషయాలు తెలియవు పాపం, ఎందుకంటే తెలియాలి ఇది కూడా. ఎందుకంటే అడిగి పోతే ఇట్లా లెటర్ పట్టుకొచ్చినామని చెప్పాం కానీ ఆడ అవమానం ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఇట్లా పట్టుకొని లెటర్ పోతాను, ఏ ఏ రాష్ట్రం నుంచి పట్టుకొచ్చినావు అని అడుగుతాను. అడగానే తెలంగాణ అంటే నడుతలేవు, పో వెళ్ళిపో ఇల్లు చల్లి, ఇట్లా ఈ విధంగా మాటలు. ఆ ఒక ఉద్యోగులు కూడా ఆడ ఈ విద్వేషాన్ని రగిలించడంలో కొంత దోహద పడుతున్నారన్నది నేను ప్రత్యక్షంగా చూసింది. ఎందుకంటే ఎవరైనా మర్యాద ఇస్తే మర్యాద వస్తుంది, మనం ఏది ఇస్తే తిరిగి వస్తుంది. ఎందుకంటే ఉద్యోగులు కూడా, నేను టీటీడీ ఉద్యోగులను కూడా వేడుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అందరి వాడు, అందరికి సమానంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఏపీకి సంబంధించిన నాయకులే నడుస్తాయి, మిగతా రాష్ట్రాలు నడవాయి అంటే మరి ఏపీకే దేవుడా? ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో అందరికి దేవుళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో దేవుళ్ళు ఉన్నారు, అందరి దగ్గర పోతున్నాం, అన్ని విధాలుగా ఇట్లనే చూస్తున్నారా? అట్లా కాదు కదా. ఏదైనా ఇప్పుడు ఒకవేళ నడిస్తే లెటర్లు మొత్తం నడవాలి, లేకపోతే లెటర్లు మొత్తం పంచాలి. అందరికీ ఏదైతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకే విధంగా ఉండాలి. కానీ కొందరికి ఒక విధంగా, అధికారం ఉన్న వాళ్ళకి మాకు దర్శనం, అధికారం లేని వాళ్ళకి దర్శనం లేదని మాట్లాడితే ఈ విద్వేషపూరితమైనది. ఎందుకంటే ఈ మీరు అన్న వర్డ్స్, ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడినా, నిజంగా నేను కూడా, ఎందుకంటే చాలా సార్లు నేను కూడా తిరుమల దర్శనం చేసుకున్నా, కొన్నిసార్లు విఐపి దర్శనం చేసుకున్నా, కొంత సామాన్యంగా కూడా కాలిమెట్టతో వచ్చి చేసుకున్నా, ధర్మ దర్శనం ఫ్రీగా కూడా చేసుకున్నా. కానీ ఏర్పాట్ల విషయంలో ఒకప్పటికి ఇప్పటికీ తేడా ఉన్నది. అదే విధంగా దేవుడికి విధానం ఏంటంటే దేవుడిని చూపించడంలో కూడా తేడాలు ఉన్నాయి. కానీ ఆ తేడాలు వద్దు, ఎందుకంటే దేవుడు అందరి వాడు, అందరికీ సమానంగా ఉండాలన్న దాంట్లో ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా రామూర్తి గారు? దేవుణ్ణి చూపించడంలో తేడాలు ఉన్నాయన్నారు, ఎలాగో ఒకసారి చెప్తారు? ఎందుకంటే ఈ మాట కొంచెం కొత్తగా కూడా ఉంది. ఎందుకంటే విఐపీలకు దగ్గర నుంచి ఫస్ట్ గేట్ నుంచి వెళ్ళి అది అయితే ఇప్పటి నుంచి కాదు, చరిత్ర నుంచి ఉన్నటువంటి. అదే మార్పు రావాలని కోరుకోవడం తప్పు. అందరికి దేవుడు సమానమే. ఇప్పుడు అది కాదు, అది పేదోళ్ళు దూరంకి వెళ్ళి చూసుకుంటా పోవాలన్నా, 3-4 గేట్ నుంచి పోవాలన్నా, ఇది కాదు కదా. అందరికి సేమ్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన టైంలో వీళ్ళు ఉండరు. మీకు ఒక చిన్న విషయం గమని, విఐపీలు వచ్చిన టైంలో సాధారణ భక్తులు అలౌడ్ చేయరు. కానీ సాధారణ భక్తులు చూసే దగ్గర, అదే విధంగా మిగతా ఏదైతే విఐపీలు చూసే ఏదైతే స్థలం ఉన్నదో ఆ స్థలం కూడా మారాలి. అందరికీ వెంకటేశ్వర స్వామికి ఒకే దగ్గర నుంచి దర్శనం రావాలి. అది కోరుకోవడంలో నేను వాస్తవంగా మొదటి వరుసలో. ఎందుకంటే ఇప్పుడు ఈ విద్వేషాల గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విద్వేషాల గురించి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా జరుగుతున్నాయి కూడా మనం కులంకుశంగా చర్చించుకోవాలి. ఎందుకంటే 2 రాష్ట్రాలు ముందు ఆల్రెడీ వేరుగా ఉన్న రాష్ట్రాలు, నిజంగానే కొత్తగా వచ్చి కలిపిన రాష్ట్రం కాదు. ఎందుకంటే ఫస్ట్ మీరు మద్రాసులో ఉన్నారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి, దాని తర్వాత మద్రాసు నుంచి వేరుపడ్డ తర్వాత వాస్తవంగా ప్రజలు, అక్కడ ఆంధ్ర ప్రజలు ఎప్పటికీ మోసపోయారు. నేను చెప్తున్నాను, ఎందుకంటే రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ అధికార దాహాల కోసం ఆంధ్ర ప్రజలు ప్రతిసారి నష్టపోయారు. అదే విధంగా తెలంగాణలో కొన్ని సంవత్సరాలు ఏదైతే తెలంగాణ కలిపిన తర్వాత కూడా తెలంగాణ విషయంలో కూడా ఆంధ్ర ప్రజలు నష్టపోయారు, కానీ నాయకులు మాత్రం నష్టపోలేదు. ఎందుకంటే నేను చాలా విషయాలు చెప్తాను. నాయకుల ఆస్తులు అక్కడ ఏదైతే ఎట్లున్న పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ విషయం చూసుకుందాం నేను, ఎందుకంటే ఈ విషయాన్ని, ఎందుకంటే చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఆస్తులు అక్కడ, ఆత్మలు ఇక్కడ, ఈ నాయకులు. ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయం చూసుకుందాం. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆల్రెడీ రాష్ట్రం వేరైంది, ఇది 2 రాష్ట్రాలు వేరైంది. అంతకుముందు వేరున్నాం, సరే అది తర్వాత ముచ్చట. రాష్ట్రం వచ్చింది, మీరు ఏర్పడ్డారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది, తర్వాత ఇక్కడ తెలంగాణ ఏర్పడ్డది. సరే మొదటి నుంచి రాజధాని హైదరాబాద్ ఉన్నది కాబట్టి సరే హైదరాబాద్ రాష్ట్రంగా ఏదైతే రాజధానిగా ఈ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ 10 ఏళ్లుగా ఆంధ్ర ప్రజల్ని ఏ విధంగా ఈ నాయకులు మోసం చేస్తున్నారంటే, ఇంకా హైదరాబాద్ మీద ప్రేమ పోలేదండి వీళ్ళకు. ఎందుకంటే ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ ఆత్మలు అక్కడ ఉన్నాయి. నేనేమంటున్నా, ఇమీడియట్ గా రాజధాని నిర్మాణంలో మీరు పాలు పంచుకోవాలి, ప్రజలను మోసం చేయొద్దు. 10 ఏళ్లుగా మీరు మోసం చేస్తున్నారు. రాజధాని 10 ఏళ్ళు పడుతుందా అండి రాజధాని నిర్మాణానికి? 4-5 ఏళ్ళు పడుతుంది నాకు తెలుసు. 4-5 ఏళ్ళు నిర్మించుకోలేదు. సరే ఆయన ఏదైతే జగన్ పోయిండు, జగన్ తర్వాత వీళ్ళు వచ్చిళ్ళు. ఇప్పుడు జగన్ గారు అక్కడ ఇక్కడ 4 దిక్కులు. నేను చెప్తా, ప్రజలు ఆయన అన్న విషయాన్ని సరిగా తీసుకోలేదు, లేకపోతే వాళ్ళు ఒక దగ్గర రాజధాని కావాలనుకున్నారు. ఇక్కడ మ్యాటర్ రాజధాని కానే కాదు, ఇక్కడ మ్యాటర్ రాజధాని కానే కాదు. నేను ఏమంటున్నాను, నేను ఎందుకంటే రాజధాని కావాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే అంటే ఇప్పుడు రాజధాని వస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పేది రండి రామూర్తి గారు సైడ్ ట్రాక్ వెళ్తుంది. ఇక్కడ రాజధాని పాయింట్ కాదు, ఫస్ట్ థింగ్ రాజధాని పాయింట్ కాదు.
లింక్ చెప్తా అంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్న విషయం మీరు కూడా మాట్లాడినారు. ఎందుకంటే పక్క రాష్ట్రం అదే విధంగా తెలుగు మాట్లాడే రాష్ట్రం కాబట్టి మేము అందరూ తెలుగు వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకున్నాం ఎప్పుడైనా కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా చూసినా అన్నదమ్ములుగా విడిపోదామన్నాడు, మంచి కలిసి ఉందామని చెప్పిండు. అంతే తర్వాత కలిసి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో గానీ ఇంకా ఏ రాష్ట్రంలో గానీ అన్ని రాష్ట్రాలు ప్రజలు ఉంటారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలు ఉంటారు, సుభిక్షంగా ఉంటారు, ఒకళ్ళు అన్నదమ్ముల్లాగా ఉంటారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం విద్వేషాలకు పోయి ఎవరు కూడా మోసపోవద్దు. ఎవరు మాట్లాడినా నేనేమంటున్నా, నాట్ ఓన్లీ మా పార్టీ, ఏ పార్టీ మాట్లాడినా నేనేమంటున్నా అంటే కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ప్రజలు మంచుకుండాలి, దేవుడు అందరి వాడు. ఏంటంటే ఇప్పుడు లెటర్ సిస్టమ్ కూడా పెడితే రాష్ట్రంలో 28 రాష్ట్రాలకు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులై తీసుకోవద్దు అనుకుంటే ఏపీ కూడా తీసుకోవద్దు. ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ రాజధాని అన్నారు. రాజధాని పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు అంటే రాజకీయ నాయకులకి ఇంకా హైదరాబాద్ మీద ప్రేమ చావలేదు అని, రాజకీయ నాయకుల కంటే ఆంధ్ర ప్రజలే వాస్తవంగా సామాన్య ప్రజలే లేవు. అదే చెప్తున్నా ఉండి రాజధాని సత్వరంగా నిర్మించట్లేదు. దేనికి అసలు రాజధాని కాన్సెప్ట్ కాదు. రాష్ట్ర ప్రజలు రామ్మూర్తి గారు రాజధాని కోరుకుంటారు, నాయకులు కోరుకుంటారు. రామ్మూర్తి గారు ఇక్కడ రాజధాని పాయింట్ కానే కాదు, హైదరాబాద్ రాజధాని, అమరావతి రాజధాని పాయింట్ కానే కాదు. తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్రులకి ఇబ్బందులు తప్పవు అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు? ఏమంటున్నా అంటే దేవుడి విషయంలో నేనేమంటున్నా అంటే దేవుడి విషయంలో ఎక్కడైనా కూడా ఏ విధంగా అయినా అందరినీ సమానంగా చూసుకోవాలి. సమానంగా చూడకపోతే నాట్ ఓన్లీ తెలంగాణ అన్ని దిక్కులా అదే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీకో విధంగా మాకో విధంగా అంటే ఇప్పుడు మీ రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించిన దేవుడిని తెలంగాణ వాళ్ళు ఓన్ చేసుకొని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దేవుడు అంటే కరెక్ట్ కాదు. ఇది అందరి దేవుడు, అందరికి సమానంగా ఉండాలి. సమానంగా ఉండకపోతే ఏమొస్తుంది అంటే ఇక్కడ జరిగిన విషయాలు కూడా వేరే చోట కూడా జరుగుతాయి అని ఉద్దేశం. దాన్ని వక్రీకరిస్తే కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ కూడా లెటర్ సిస్టమ్ తీసుకొస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో లెటర్ సిస్టమ్ పెడతారంటారు. తెలంగాణకు సంబంధించి యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు వాటి జరగవచ్చు. లేకపోతే కర్ణాటక లెటర్ సిస్టమ్స్ ఉన్నాయా ఇక్కడ? అదే విధంగా తమిళనాడుకు పోతే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు గుర్రుగా ఉన్నారు. మీకు చాలా విషయాలు తెలియదు. ఎందుకంటే ఈ విషయంలో ఏదైతే తమిళనాడుకు సంబంధించిన లీడర్ చాలా గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే మా లీడర్లు నడవకపోవడం ఏంది అది మొత్తం వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కొన్ని సంవత్సరాలు అది డిఫరెంట్ ఇష్యూ. అది తమిళనాడు అన్న పాయింట్ వచ్చినప్పుడు అది చాలా డిఫరెంట్ ఇష్యూ ఉంది. దానికి హిస్టరీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా మాట్లాడక్కర్లేదు. సో వాళ్ళు ఎందుకు అది ఎంత తీసుకొస్తున్నారు అనేది వేరే విషయం. బట్ నాకు ఇక్కడ కావాల్సింది లేదు, మీరు చెప్పినటువంటిది లెటర్ ఇష్యూలో దేవుడు సామాన్యుడికైనా రామూర్తి గారు సామాన్యుడికైనా ప్రధానికైనా దేవుడే తప్ప వేరే కాదు, అందులో డౌట్ లేదు. అయితే ఈ విఐపి లెటర్ సిస్టమ్ ఎందుకు పెట్టారు అన్నది కూడా మీరే సమాధానం చెప్పారు. దాంట్లో ఎవరికి రాలేదు, ఎందుకు రాలేదు అన్న దగ్గర గత 5 ఏళ్లలో ఏం జరిగింది మీరే చెప్పారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, ఏదైతే విఐపి ఎక్కడైతే దేవుని దర్శించుకుంటాడో సామాన్య ప్రజలు కూడా అక్కడి నుంచే దర్శించుకోవాలని. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉండరు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళని దూరంగా ఉంచి సామాన్యులకు దూరంగా ఉంచి విఐపీలకు దగ్గర ఉంచడం ఇది ఒక మంచి సూచన, తప్పులేదు. ఈ విషయంలో నేను కూడా సపోర్ట్ చేస్తా. అందరికీ దేవుడు సమానంగానే దర్శనం కావాలని నేను సపోర్ట్ చేస్తా. అయితే ఇక్కడ వ్యాపారాల్లో పదవుల్లో దర్శనం మర్యాద విషయంలో కూడా టీటీడీ అధికారులు డెఫినెట్ గా డిస్క్రిమినేషన్ ఉంటే లెటర్లు నడతలేవని మొత్తం చెప్పారు రామ్మూర్తి గారు. సరే అది ఓకే, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. నడవకపోవడమే ఇక్కడ అంశం. అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నా, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడ ప్రధానంగా అన్నటువంటి పాయింట్ ఆంధ్ర వాళ్లే పదవుల్లో వ్యాపారాల్లో తెలంగాణలో 10 ఏళ్ల తెలంగాణలో లబ్ధి పొందింది వాళ్ళు మాత్రమే. ఇదే కంటిన్యూ చేస్తే వచ్చే రోజుల్లో తెలంగాణలో ఆంధ్రులు ఇబ్బంది పడాలి అని హెచ్చరిక. దీన్ని ఎలా జస్టిఫై చేస్తారు మీరు? రెండు విడదీ చూడాలి. ఎందుకంటే ఆంధ్ర నాయకులు, ఆంధ్రకు సంబంధించిన ఏదైతే కొంతమంది పెట్టుబడిదారులు వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో కొంచెం స్థిర నివాసం ఏర్పరచుకొని కొంత వాళ్ళు చేసింది వాస్తవం ఏంటంటే నిధులు నియమం పెద్ద మనుషుల ఒప్పందం కాంచలేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు విడిగా ఉన్న రాష్ట్రాలను కలపడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉద్యోగాలు కోల్పోయి, స్థానికంగా నీళ్ళను కోల్పోయి, స్థానికంగా అవన్నీ ఉన్నాయి. మనం కాదనుకున్నా ఉన్నాయి. ఇప్పుడు మనం కాదనుకున్న ప్రజలు గత 10 ఏళ్లలో ఏమైంది? గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది? ఎందుకంటే ఎంతో మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాపారస్తుల్ని స్వయంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ పిలిపించుకొని 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రాలో పెట్టాల్సినటువంటి కంపెనీలు అక్కడ ఉన్నటువంటి పాలకుల యొక్క
దుర్మార్గానికి బలైపోయి వేరే చోట పెట్టాలన్నప్పుడు హైదరాబాద్ పిలిపించుకొని తెలంగాణలో పెట్టండి అని చెప్పి 2 చోట్ల ఒక కంపెనీకి సంబంధించి, ఒక షాపింగ్ మాల్కి సంబంధించి, ఇతరత్ర పరిశ్రమలకు సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని పిలిపించుకుని మరి పెట్టుబడులు మీరే పెట్టించినప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని ఎలా హెచ్చరిస్తారు? నేను చెప్తా విను, ప్రాంతం వాళ్ళకి సంబంధించిన అంశం కాదండి. ఎందుకంటే 1969లో 360 సార్, మంది చచ్చిపోయారు. నేను ఐఎమ్ చెప్తా, రియల్లీ ఎందుకంటే సారీ నేను రామ్మూర్తి చెప్తా. గారు, చిన్న విషయం. రామ్మూర్తి నేను గారు తొందరగా సారీ. కంప్లీట్ చేస్తా. నేను తొందరగా కంప్లీట్ చేస్తా. నేను తొందరగా కాదు, కంక్లూడ్ కంప్లీట్ చేయడం కాదు. Yes, yes. రాజు గారికి చెప్పాలి, అదే అందుకే. ఎస్ ఎస్ జయరాజ్ గారు, విజయరాజ్ కంక్లూడ్ చేస్తా. జయరామ్ రాజు గారు ఒక్క సెకండ్. కంక్లూజన్ కాదండి, నేను ఈ పాయింట్ దగ్గర బ్రేక్ చేస్తున్నాను. కంక్లూడ్ లే ఉన్నా. ఈ పాయింట్ బ్రేక్ చేస్తున్నా. 369 మంది సావులకు కారణం ఏదైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏర్పడిన తర్వాత వాళ్ళని అణచివేసే ధోరణి. అదే విధంగా 2014 సంబంధించి కూడా 1200 మంది. లేదు, ఐ డోంట్ అలౌ దట్ హిస్టరీ. చిన్న విషయం చెప్తా. లేదు రామ్మూర్తి గారు ప్లీజ్ మిమ్మల్ని సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నారు సార్. 10 ఏళ్ళు లింక్ లేదు. దయచేసి దానికి లింక్ పెట్టద్దు. మీ ఫెయిల్యూర్ కి లింక్ పెట్టద్దు. హోల్డ్ లో ఉండండి. ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. మళ్ళీ టైం ఇస్తాను. హోల్డ్ లో ఉండండి. జయరామ్ గారు ఇప్పటిదాకా మీరు విన్నారు. నేను ఒక్కటే అడిగాను. నేను 10 ఏళ్ల పాటు మీరు పరిపాలించినప్పుడు పాలకులు అక్కడ పెట్టుబడిదారులను కానీ ఇంకొకరు కానీ మీరంతటా మీరే ఆహ్వానించి మీరే ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఉపాధి కల్పించండి పెట్టినప్పుడు వచ్చే రోజుల్లో ఆంధ్రులకి ఇబ్బందులు ఉంటాయి, ఆ రోజులు వేరే ఉంటాయని హెచ్చరించడం అంటే అది ఫెయిల్యూర్ ఎవరిదని అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బిఆర్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యాలకు నమస్కారం అండి. ఒకటి దీంట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్న విధానం లోపల 2 అంశాలు స్పష్టత ఉంది. ఒకటి వచ్చేసేమో రానున్న రోజుల లోపల ఇక్కడ ఇబ్బందులు పడుతుందో అంటే కాంగ్రెస్ ద్వారా ఇబ్బందులు పడతారా లేకపోతే మీ ద్వారా ఇబ్బందులు పడతారా అనే విషయాన్ని స్పష్టత శ్రీనివాస్ గౌడ్ మాత్రమే ఇవ్వాలి. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు పడుతుందని ఆంధ్ర ప్రజలకు హెచ్చరిస్తున్నారా, లేకపోతే రానున్న రోజులలో మేము కొత్త ప్రణాళికతో వస్తాము, ఇక్కడ ఆంధ్ర ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తామన్న దాని మీద మాట్లాడతారా? ఈ అంశం. ఇంకొక అంశం వచ్చేసి తిరుపతి దర్శనం లోపల నాకు కూడా అనేక మంది చెప్పారు, తెలంగాణ నుంచి వచ్చిన నాయకులకు లెటర్స్ ని యాక్సెప్ట్ చేయడం లేదు, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ పోయినప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిణామాలు కూడా ఎదురైనాయి అనే విషయాన్ని నాకు చెప్పారు. నాట్ ఓన్లీ తెలంగాణ నుంచి కాదు, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరి నుంచి వచ్చినా కూడా. నాకు చెన్నైలో ఫ్రెండ్స్ ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు. సో అనేక రాష్ట్రాల నుంచి కొంత అది విన్నాను. సరే, అది సర్దిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఇక ప్రభుత్వం ఒక దాన్ని అజమాయిషిలో ఉండదు కాబట్టి అక్కడ ప్రణాళిక సంఘము, పాలనా సంఘం అది డెఫినెట్ తీసుకోవాలి. బీఆర్కే ఇప్పుడు నాయుడు గారు ఎట్లా ఉన్నారు కాబట్టి నాయుడు గారు కూడా దీన్ని ఒక ప్రక్షాళన పరంగా యుద్ధ ప్రాతిపదిక మీద కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడి విషయంలో నేను మాట్లాడేది, దేవుడి విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరినీ సమానంగా గౌరవించాలి, ఆహ్వానించాల్సిన బాధ్యత ఈరోజు ఆ నాయకత్వం మీద ఉంటుంది. సో ఇది ఇంతకంటే నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఇక నెక్స్ట్ శ్రీనివాస గౌడ్ విషయానికి వస్తాయి. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కావాల్సింది నిన్న కాక నేను మొన్న విషయాన్ని కూడా చాలా క్లియర్గా చాలా నిన్న మొన్న ఇవాళ కూడా నేను అదే విషయాన్ని చెప్తున్నాను. అంటే అవకాశాల కోసము, అవకాశవాదం కోసం మాట్లాడే విధంగా, కన్ఫ్యూజన్లో మాట్లాడే విధంగా, లేకపోతే ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకొక విధంగా ఉండకూడదు అనేది నా సలహా. నెంబర్ 1, నిన్న కాక మొన్న పుష్ప సినిమా విషయం లోపల ఒక ఘోర అపరాధం జరిగింది. ఒక బిడ్డ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. సేమ్ టైం రేవతి చనిపోయింది. ఆయనకు ఎవరో మన ఆ పిల్లాడికి హీరో అల్లు అర్జున్కి మద్దతుగా బీఆర్ఎస్ టీం చాలా గొప్పగా మాట్లాడుకుంటూ వచ్చింది. నేను మాట్లాడొద్దని చెప్పట్లేదు, కానీ రేవతి మరణం గురించి మాట్లాడతలేరు. అది నేను చాలా సందర్భంలో నేను దాన్ని తప్పుపట్టినా. సో నాకు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నారా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారా, నెత్తిన పెట్టుకుంటారా, ఊరేగుతారా, ఇంకా పాదసేవ చేస్తారా నాకు అనవసరం. ఈ రోజు బిడ్డ హాస్పిటల్లో ఉంటే అల్లు అర్జున్ అక్కడ నాకు తెలిసిన గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇంకా అక్కడ డబ్బులు కట్టలేదు, ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది అనేది వాస్తవం అనేది నాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అది అరవింద్ గాని అల్లు అర్జున్ గాని ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను దాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే
5 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చేసి పూర్తిగా రక్షణ బాధ్యత ఆ సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్స్, అదే హీరో హీరోయిన్లు పూర్తిగా దానిపైన తీసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం చేసిన తప్పేంటంటే, అప్పుడు కృష్ణ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు ప్రజలకు అన్యాయం జరిగిందంటే జోలె పట్టుకొని అడుక్కొని తీసుకొచ్చి ప్రజలను కాపాడారు. అవును. కానీ ఈ రోజు ఒక దొంగ స్టోరీని క్రియేట్ చేసి, ఒక దొంగ హీరోగా క్రియేట్ చేసి, అదే దొంగలాగా ఈరోజు ప్రజల సొమ్మును లాగే పద్ధతి మాత్రం నాకు నచ్చలేదు. ఓకే. సో దాన్ని బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు. పుష్ప సినిమా స్టోరీ బేసికల్లీ ఒక దొంగ స్టోరీ. ఈరోజు ప్రజల సొమ్ములను కొల్లగొట్టడం, ఒక్కసారి షోతోనే 500 నుంచి 900 లాగుతున్నాడంటే అది నీతి నిజాయితీ ఎట్లా అవుతుందని దాన్ని నేను వ్యతిరేకించాను. బీఆర్ఎస్ దాన్ని నెత్తిన పెట్టుకుంది. అంటే ఇది కనిపించడం లేదా? అంటే కొన్ని సందర్భాల లోపల ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని కాదు, తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా బీఆర్ఎస్ కాదు ఎవడైనా మానాలన్నమాట. తెలంగాణలో పుట్టినవాడు కావచ్చు, తెలంగాణలో పుట్టినవాడు కావచ్చు, ఉండాలా వద్ద డిసిషన్ తీసుకోమని చెప్పి దమ్ముంటే రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు దమ్ముంటే చెప్పమను. ఈ రోజు ఆంధ్రలో ఇక్కడ ఉండొద్దని చెప్పమని నేను ఒప్పుకుంటాను, లేదు తెలంగాణలో ఇక్కడ ఉండొద్దని చెప్పని ఒప్పుకుంటాను. కానీ మీ అవకాశాల కోసము ఎవరి ద్వారా అయితే డబ్బులు వస్తాయో వాడు ఉండాలి, ఎవరి దగ్గరనైతే రియల్ ఎస్టేట్ దందా చేస్తాడో మన దగ్గర ఉండాలి, ఎవడైతే జనాన్ని మోసం చేసి పెడుతుండో వాడు ఉండాలి. ఈరోజు పుష్ప సినిమా తీసిన యాజమాన్యం ఏమైనా తెలంగాణ బిడ్డల వాళ్ళు ఏమన్నా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి ఈరోజు 150 రూపాయల నుంచి ఒకేసారి 900 వరకు హైక్ చేసినది, 550 నుంచి 900 హైక్ ఎట్లా చేశారు? ఇది ఇక్కడ ప్రజల సొమ్ము కదా, అక్కడ ప్రజల సొమ్ము కదా. ప్రజలను చీల్చి చెండాడి లాగడమే కదా, దాన్ని కదా ప్రశ్నించాల్సింది, ప్రజలకు నష్టం జరిగేది. అంటే ఈరోజు ఎక్కడైతే భావాలను, అనుబంధాలను, ఆత్మీయతల మీద రెచ్చగొట్టి విషం చిమ్మితే వాడు ఎవడైనా పర్వాలేదు, ఐ డోంట్ కేర్ అట్ ఆల్, ఎవడైనా పర్వాలేదు. తెలంగాణ ప్రజలు వదిలిపెట్టారు. ఎందుకంటే నేను ఇక్కడ ఈ రక్తంలో పుట్టుకున్న బిడ్డని ఈ నేల మీద పెరుగుతున్నాను కాబట్టి. తెలంగాణ లోపల ఎప్పుడైనా తెలంగాణ కావాలని కొట్లాడాం, దానికి నా సర్వస్వం, నా చదువును, నా సర్వస్వం వదులుకున్నాను. ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ అందడండం లేకుండా నేను స్వయంగా మా బతుకు మేము బతుకుతున్నాం. ఈరోజు ఏ ఆంధ్ర నాయకుల దగ్గరికి పోలేదు, ఏ తెలంగాణ నాయకుల దగ్గరికి పోలేదు. అలా అనుకుంటే మేము పోయే వాళ్ళం కదా, మేధావులము, చాలా మంది, అనేక మంది ప్రజలము. ఈరోజు 4 కోట్ల మంది ప్రజలను ఎవడు కాపాడతాడు? ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ బిడ్డలకు లొల్లు జరిగినాయా? బంధాలు, అనుబంధాలు ఉన్నాయి, కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఈరోజు భార్యాభర్తల అనుబంధం ఉంది. ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయిని చేసుకున్నాడు, అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయిని చేసుకున్నాడు. మరి వాళ్ళందరినీ విడకూడదమ్మా, డైవర్స్లు అయిపోద్దామా, సంసారాలను విరుచకూడదమ్మా? అంటే ఈరోజు కేటీఆర్ భార్య ఎక్కడమ్మాయి, నా భార్య ఎక్కడమ్మాయి, ఏ కులం అమ్మాయి, ఆయనది ఏ కులం అమ్మాయి? ఈరోజు రేవంత్ రెడ్డి బిడ్డ భర్త ఎక్కడ అబ్బాయి? వీటికి అసలు ఎటువంటి అడ్డు రాదు జయరాం గారు, అస్సలు అడ్డు రాదు వీటికి. ఆంధ్రాన, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఇంకోట మాకు అసలు అడ్డు లేదు. మా స్థాయి, మా హోదా, మా పరపతి వీటికి తగ్గట్టుగా ఏ కుటుంబం మ్యాచ్ అవుతుందో చూసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం. మాకు ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, మా కుటుంబం. అంటే ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఇంత దిగజారిన వ్యాఖ్యలు చేయడం అంటే ఇది బాధాకర విషయం. శ్రీనివాస గౌడ్ ఒక మామూలు వ్యక్తి అయితే నేను ఇంతగా మాట్లాడపోయేవాడిని. మామూలు వ్యక్తి రేవాడు పిచ్చోలే, వాడికి తెలియదులే అని చెప్పుకుంటాం. కానీ నువ్వు ఒక మినిస్టర్వి, మనమంతా కలిసి తెలంగాణ అజిటేషన్ లో పాల్గొన్న వ్యక్తులమే. నేను ప్రజల పక్షాన ఉన్నాను కాబట్టి ప్రజల్లో ఉన్నాను, నువ్వు పాలకుల పక్షాన ఉన్నావు కాబట్టి నువ్వు ఈరోజు పాలకుడిగా ఉన్నావు. మరి నీకు నాకే ఇంత వ్యత్యాసం ఉంది? నీకంటే ఉన్నతమైన చదువు నాది, నీకంటే ఉన్నతంగా బతికిన వాడిని. మరి ఈరోజు పొడగొట్టుకున్నది నేను, పొందింది నువ్వు. దీనికి ఆంధ్రప్రదేశ్ అడ్డమని వచ్చిందా? ఇంత వ్యత్యాసం ఎంత వచ్చింది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమైనా లాక్కున్నారా? నన్ను లాగబట్టేసి అనగబట్టి తొక్కిపెట్టినలా? ఆంధ్రప్రదేశ్ వచ్చి నిన్నేమో ఎత్తుకొని నిలబెట్టినలా? కాదు. ఇక్కడ అక్కడ కాదు, ప్రజలు ఎక్కడైనా ఒక్కటే. అంతే. ఎక్కడైనా ఇబ్బందికరమైన డెఫినెట్ గా ఇంతకుముందు తమ్ముడు రాము చెప్పింది మాత్రము తిరుపతిలో జరుగుతున్న కొన్ని అంశాలను మాత్రం డెఫినెట్ గా 100% ప్రక్షాళన జరగాలి అని చెప్పి వారు కాదు, మీరు కాదు, ఎవరు చెప్పినా చెప్పాలి. మనమంతా మీడియాలో ఉన్నాము, మీడియాతో ముడిపడి ఉన్నాము. మనమంతా పోయి బిఆర్కే నాయుడు గారు టీవీ5 లోనే ఉంటారు. ఆడిపోయి ఇది కాదు చెప్పాలంటే కాదంటారా? డెఫినెట్ గా దృష్టి తీసుకెళ్దాం. అది ఒక రకమైన అంశం. ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛగానే అడుగుదాం, అన్న ఏందన్నా ఇది జరుగుతాం చెప్దాం. అంటే ఈరోజు అది కాదు సమస్య.
ఇక్కడ దేవుడిది దర్శనముది ఇదంతా కాదు సమస్య. ఇక్కడ ఇంటర్నల్ గా మీరు చెప్పే రేపటిది ఏ విషయం చెమ్మడం కోసం చేస్తున్నారు, ఏ విద్వేషాన్ని చెమ్ముతారు, ఏ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసము దీన్ని తెలంగాణ ఆంధ్ర ప్రజలకు ఎందుకు అంటగడుతున్నారు? అలా అంటగట్టే లెక్క అయితే నేను పదే అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మెగా కృష్ణారెడ్డి ఒక ఆంధ్ర వ్యక్తికి తెలంగాణ కాంట్రాక్ట్స్ నువ్వు నీ ప్రభుత్వం లోపల ఎందుకు ఇచ్చావు 10 ఏళ్ల నుంచి? ఇదే కాళేశ్వరంకి ఎందుకు ఇచ్చేసావు? అనేక కాంట్రాక్టులు ఆంధ్ర పాలకులకు ఆంధ్ర ప్రజల్లో కాకుండా ఆంధ్ర ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా ఆంధ్ర ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్లకు మాత్రమే నువ్వు ఎందుకు ఇచ్చావు కాంట్రాక్టులు? ఆంధ్ర ప్రజలకు ఇవ్వలేదు కదా, ఆంధ్ర పాలకులు వచ్చి తీసుకోపోవట్లేదు కదా. ఆంధ్ర పాలకులు ఆంధ్రలో పాలిస్తున్నారు. ఈరోజు టీడీపీ విషయం లోపల ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. ఎస్సీలను కావచ్చు, ఎస్టీలను కాను, బీసీలను కానీ, మైనార్టీలను కానీ ఒక ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టిందంటే టీడీపీనే. అందులోనే ఆ డిస్ప్యూట్ నాకు ఎప్పుడూ లేదు. ఈ విషయాన్ని నేను కొన్ని లక్షల సార్లు చెప్పాను, ఎవడు ఏమనుకున్నా చెప్పాను. అలాగని చెప్పేసి చంద్రబాబు మొత్తం నెత్తిన పెట్టుకుని తిరిగాను. నేను ఇబ్బంది ఉన్న దగ్గర డెఫినెట్ గా చెప్తాను. ఇది చెప్పాలి, చెప్పకపోతే ఇబ్బంది అని తెలియదు కదా. అది లోకేష్ చేస్తున్నాడా, చంద్రబాబు చేస్తున్నాడా, ఇంకా ఏ తోపులు తురుము కాదనుకో జగన్ చేస్తున్నాడా? మేము మాట్లాడాం, బంద్ చేస్తామా? మేము మాట్లాడలేదా? కేసీఆర్ చెప్తాం, ఇప్పుడు రేవంత్ గురించి మాట్లాడతలేమా? ఈరోజు ప్రజలకు తెలియదా? అంటే ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నది ఒక చీప్ టాక్టిక్స్. శ్రీనివాస్ గౌడ్ రేపు ప్రెస్ మీట్ పెట్టేసి నిజంగా శ్రీనివాస్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇది కాదు, నీ ఉద్దేశం అన్నా స్పష్టంగా చెప్పు. లేదు అనుకుంటే ప్రజలకు, నేను ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడను, ప్రజల లోపల విద్వేషాలు రెచ్చగొట్టే ఏ ప్రజలైనా ప్రజలు కాబట్టి ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి. అది చెప్పకపోతే చరిత్ర లోపల ఇంకా బీఆర్ఎస్ కు తీరని నష్టం జరుగుతుంది. ఆ నష్టం నీ వల్ల జరుగుతుంది. ఇది కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తాడని అనుకోరు. ఎందుకంటే నేను ఆయనతోని పని చేశాను. మాకు రాజకీయమైన వైరుధ్యం ఉంది కానీ కేసీఆర్ గారికి మాకు పర్సనల్ వైరుధ్యం లేదు. కవిత నా చెల్లెలన్న చాలా సందర్భాలు జైలుకు పోకముందు చెప్పాను, జైలుకు పోయిన తర్వాత చెప్పాను. రాజకీయమైన వైరుధ్యాలు ఉంటాయి, రాజకీయమైన విభేదాలు ఉంటాయి, అంశాల మారిగా ఉంటాయి. అంత తప్పే వాళ్ళు నాకు శత్రువులేం కాదు. కరెక్ట్. అలాగని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నెత్తిన పెట్టుకోను, పవన్ నాకు మంచి మిత్రుడు అలాగని చెప్పి పవన్ నెత్తిన పెట్టుకొని తిరిగే టైప్ ఏం కాదు. తప్పు ఎవరిదున్నా తప్పే. అలా దాన్ని మనం పెట్టుకోం కదా. ఈ రోజు ఈ విద్వేషాలు, ఈ విధ్వంసాలు, ఈ రచనలు ఇప్పటికైనా బంద్ చేయకపోతే మొన్న ఎవరైతే మీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలకు, ఈరోజు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన మాటలకు దీనికి పర్యావరణ దీనికి దాన్ని తెలుగులో దాని ఎఫెక్ట్ మాత్రము డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తుంది. ఇక్కడ రామూర్తి గారి జయరాం గారు, ఇక్కడ రామూర్తి గారు రెండు స్టేట్మెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లెటర్లో అన్నప్పుడు వాళ్ళు చక్కగా ఒక మంచి పని చేసి ఉండొచ్చు. తెలంగాణ బిడ్డ అయినటువంటి నన్నూరి నర్సిరెడ్డి గారికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఉంది. నర్సిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అరే పార్టీలు కాదు ఇక్కడ, మనందరం భక్తుల ముందు మనకు కూడా అక్కడ ఇట్లా ఉండాలి అని చెప్పి కొట్లాడి వెళ్దాం నాయుడు గారి దగ్గరికి, చైర్మన్ ఉన్నాడు కదా నేను కూడా వస్తాను నీతో అని చెప్పి శ్రీనివాస్ గౌడ్ ఎవరి దర్శనంతో ఆయన కూడా తీసుకెళ్లి పెద్ద ఆయన దగ్గర ముందు పెట్టుంటే, లేదు మాకు ఇగో ఈ మెమరాండం మేము ఇస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు కావాలి, హక్కు కింద తీసుకొని తప్పే ఉంది. సాంబార్ దర్శనమే కదా హరీష్ రావు గారు అన్నారు. అంతెందుకండి గౌరవ కేటీఆర్ కలిసినప్పుడు చెప్పారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఆయన ముఖ్యమంత్రిని కలిసినప్పుడు, స్పీకర్ గారిని కలిసినప్పుడు అప్పుడు వాళ్ళకు కూడా చెప్పారు ఖచ్చితంగా దీని మీద ఫస్ట్ మేము రెజల్యూషన్ తీసుకొస్తాము, కొంత ప్రక్షాళన జరుగుతోంది అక్కడ అని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్పారు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. దర్శనం చేసుకున్న తర్వాత ఇందాక మీరు అన్నారు రాజధానికి సంబంధం ఏంటని చెప్పి, రాజధాని అక్కడ దీని మీద రాజకీయ నాయకులు చేస్తున్నారని. సామాన్యుడైనా ఇంకొకడైనా రాజధాని అన్న పేరుతో కాదు, పొట్ట పట్టుకుని ఎక్కడికి వెళ్తే నాకు ముద్ద దొరుకుతుంది అని కష్టపడి పనిచేయడానికి ఎక్కడికైనా వెళ్తాడు. మేబీ అక్కడ నువ్వెవర్రా రావడానికంటే ఇంకా దేశంలో ఎవరు ఎక్కడ పనిచేయక్కర్లా. ఈ ప్రాతిపదిక మీదే చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి తప్ప దీన్ని మళ్ళీ లాగి పీకి తీసుకెళ్ళడం అనేది మాత్రం సమంజసం కాదు. ఒకటే మూర్తి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, తమ్ముడు ఒక నిమిషం ఆలోచిస్తుందంటే, దీన్ని బీఆర్ఎస్ నాయకత్వం యాక్సెప్ట్ చేస్తారని అనుకోను, ఎంటర్టైన్ చేస్తారని కూడా అనుకోను. ఇది కేటీఆర్ చేయడు, కవిత చేయదు, కేసీఆర్ గారు చేయరు, సేమ్ టైం వచ్చేసి ఎవరు చేయరు. అవును. కానీ ఆయన ఉండే కొంతమందికి ఉండే నోటి దూల ఇదేదో కౌశిక్ రెడ్డి కావచ్చు, జయరాం గారు ఇదేదో ఒక సామాన్య కార్యకర్త మాట్లాడాడు అనుకోండి. చెప్తున్నాను,
Yes. బీఆర్ఎస్ పార్టీ శ్రేయస్ కోసం చెప్తున్నాను. ఆ ఒక చిన్న నోటి విషయం. దురద దూల తగ్గించుకుంటే చాలా చిన్న మంచిది. విషయం. ఇది విషయం ఇది విషయం కాదు, ఇది విషయం అసలే కాదు, ఇది ఏ మాత్రం సంబంధం లేదు. ఇది పార్టీ స్టాండే కాదు అనేది నా ప్రగాఢమైన ఫీలింగ్. ఇది అవునో టీడీపీ కాదో అధికారంలో ఉంది కాబట్టి తమ్ముడు రామూర్తి చెప్పాలి. అన్న టీడీపీ అధికారంలో కాబట్టి చిన్న ఎందుకంటే బిఫోర్ టీడీపీ అన్న మాట్లాడే ముందు ఒక చిన్న అంశం. ఎందుకంటే డోనర్లు కూడా ఇంతకుముందే నాకు ఫోన్ వచ్చింది, మనం మాట్లాడుతుంటే ఇదే అంశం మీద వాళ్ళు టీవీలో చూసి నాకు కూడా ఫోన్ చేశారు. ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డోనర్లను కూడా వీళ్ళు ఇంత ఖచ్చితంగా విఐపి దర్శనం ఇచ్చేది, ఆ డోనర్లు కూడా ఇవ్వట్లేదట. ఈ విషయంలో కొంచెం ప్రక్షాళన చేసుకోమని. ఎందుకంటే రామూర్తి గారు మంచి విషయం చెప్పారు. రామూర్తి గారు మంచి విషయం చెప్పారు. ఈ డోనర్లకు సంబంధించిన అంశం మీద నాకు కొద్దిపాటి అవగాహన ఉంది కాబట్టి ఒక 30 సెకండ్స్ మీకు చెప్తాను. ఎస్, వేరే రాష్ట్రాలకి సంబంధించి ఈ డోనర్ల సిస్టమ్ ఇప్పటి నుంచి దాదాపుగా 1960-70 ఆ రోజుల నుంచి కూడా డోనర్ సిస్టమ్ అనేది మనకు ఉంది. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు వంశపారంపర్యంగా మేము ఇలా చేసామని పద్మావతి గెస్ట్ హౌస్ కావచ్చు మిగతా చేశారు, వాళ్ళకి దర్శనాలు అవుతున్నాయి. కానీ ఇది చెప్తే ఏంటంటే మళ్ళీ నన్ను ఒక పార్టీకో ఒక వర్గానికో కట్టేసి ఏగో ఫలానా వాళ్ళకే నువ్వు కొమ్ము కాస్తున్నావు అన్నటువంటి ఒక మాట వచ్చేస్తుంది. కాబట్టి విజ్ఞులు పెద్దలు మీ ముందే పెడుతున్నా. గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం వ్యవస్థని భ్రష్టు పట్టించి అక్కడికి లడ్డూ ప్రసాదం మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తోంది కాబట్టి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. టిక్కెట్లు ఏ విధంగా అమ్ముకున్నారు అందరికీ తెలిసిందే. ఎస్, మీరు అన్నటువంటి పాయింట్లో ఒక పాజిటివ్నెస్ ఉంది. అట్ సేమ్ టైం ఒక చిన్న ఆలోచన కూడా ఏంటంటే నాలాంటి సామాన్య ప్రజానీకానికి దర్శనం మామూలుగా అయిపోతుంది. సర్వదర్శనమో 100 రూపాయల టికెట్ 300 పెట్టుకుని వెళ్తాను, 12 గంటలు క్యూలో నిల్చుంటా, చూస్తా, స్వామివారిని వచ్చేస్తా, నాకు వేరే ఆలోచన లేదు. కానీ ఈ విఐపి సంస్కృతిలో ఏంటంటే పొద్దున్న ఈ దర్శనం నుంచి ఇక్కడ వరకు మాకే కావాలి, ఈ టైంలోకే మేము వెళ్ళాలి అనేటువంటిది ఒకటి నడుస్తుంది. సో ఇది ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి అనేది పెద్దలు విజయభాస్కర్ గారు ఇవాళ కొద్దిగా ఆలస్యం ఏంటంటే హీటెడ్ ఆర్గ్యుమెంట్ కొంచెం నడిచింది కాబట్టి, సబ్జెక్ట్ కూడా పెద్దది కాబట్టి మీకు అవకాశం కొద్దిగా ఆలస్యం అయింది. అయితే ఇక్కడ ఇందాక రామూర్తి గారు చెప్పినట్టుగా 2 పాయింట్లు వచ్చాయి. ఒకటి, రాజధాని దగ్గర రాజకీయ నాయకులు చేస్తున్నారు అని, దానికి నేను యాక్సెప్ట్ చేయను ఆ పాయింట్. తిరుమల ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ కి సంబంధం ఏంటి? ఎస్ అక్కడికే వస్తున్నా. అంటే శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆంధ్ర వాళ్ళకి వచ్చే రోజుల్లో తెలంగాణలో ఇబ్బందులు తప్పవు అంటే ఇక్కడ సరే పాజిటివ్గా తీసుకుందాం. మనకి ఇక్కడ యాదగిరిగుట్ట ఉంది, భద్రాచలం రామాలయం ఉంది, ప్రపంచంలో కళ్యాణోత్సవం జరిగే ఏకైక ప్రదేశం మనకి ముందు, దాన్ని దక్షిణ అయోధ్య అని కూడా అనుకుంటాం మనం. అక్కడ కూడా ఈ టికెట్ సిస్టమ్ ఏమైనా పెట్టి ఆంధ్రులకి ఈ లెటర్లు తెచ్చుకుంటేనే ఇస్తాం లేదంటే ఇవ్వలేదు అటువంటిది ఏమైనా సిస్టమ్ పెడతారా? అలాగే మనకి వేములవాడ రాజన్న ఇవన్నీ ఉన్నాయి, ఆలయాలు అన్నీ ఉన్నాయి, బాసర్ ఉంది. ఇక్కడ కూడా లెటర్ సిస్టమ్ పెట్టి ఎమ్మెల్యే లెటర్లు ఇవి తెచ్చుకుంటే రిప్రజెంటేషన్ క్యాన్సిల్ చేస్తాం అన్నటువంటి పాయింట్ ఇన్న చాలా ఉన్నాయి. ఇవన్నిట్లో ఇలా లెటర్ సిస్టమ్ పెట్టి ఏమన్నా విఐపి దర్శనాలు ఇలాంటివి పెట్టి అక్కడ ఏమైనా వివక్ష గురి చేద్దాం అనేటువంటి ఒక పని చేస్తానంటే నేను పాజిటివ్గా తీసుకుంటా, పోయేదేం లేదు. నేను ధర్మదర్శనానికి వెళ్తాను. కానీ వ్యాపారపరంగా ఉద్యోగపరంగా ఆంధ్రులే గత 10 ఏళ్ల తెలంగాణలో విభజిత తెలంగాణలో లబ్ధి పొందారు. వచ్చే రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది అనేటువంటిది మాత్రం సాధారణంగా తీసుకునేటువంటి అంశం కాదు. అంటే ఈ 9.5 సంవత్సరాల పాటు పరిపాలించింది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈయన వ్యాఖ్యానించిన మంత్రి గారు అందులో కేబినెట్ మంత్రి కదా. అవును. మరి పరిపాలనా వైఫల్యం ఎవరిది? విధులు నిధులు నీరు అన్నారు. మరి అనుభవించింది ఆంధ్ర వాళ్ళు అన్నప్పుడు అసలు ఆ మాట అనడానికి వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే కదా. ఆయన చెప్పగానే చెప్పి కేసీఆర్ పరువు తీసినట్టే కదా, బీఆర్ఎస్ పరువు తీసినట్టే కదా. ఆయన ఏమన్నా బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి ఆ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని ఈ విధంగా అన్యాపదేశంగా చెప్పడమా? ఇది శ్రీనివాస్ గౌడ్. పైగా జగన్ను అక్కడ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు పాలిస్తున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ తొలి స్పీకర్ మస్సూర్నాచారి గారు. అవును. మస్సూర్నాచారి గారు ఒకసారి పాత కడప జిల్లా ఎస్ట్వైల్ కడప డిస్టిక్ రాజంపేట నుంచి నాకు ఫోన్ చేశాడు. మిత్రమా, కొంచెం తిరుమల దర్శనం కోసం వెళ్తున్నాం, కొంచెం అక్కడ ఇబ్బంది తలెత్తేటట్టు ఉంది, కొన్ని ప్రయత్నాలు చేస్తే ఏదో ఇబ్బందికర పరిస్థితి అనిపించింది, అందుకని నీకు ఫోన్ చేశాను అన్నాడు. ఏంటి అని చెప్పాను. దర్శనానికి మేము ఒక బృందం వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఎవరికన్నా చెప్పి ఏర్పాట్లు చేయండి. నీకేంటి, తెలంగాణ స్పీకర్గా చేసావు, పైగా పార్టీలో అత్యున్నత స్థానంలో ఉన్నావు, నువ్వు జగమెరిగిన బ్రాహ్మణుడివి, నీకేంటి ఇబ్బంది అన్నా. లేదు అక్కడేదో ఆంక్షలు ఉన్నాయంట అన్నాడు. అంటే అప్పుడు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం నడుస్తుంది. ఇది దాదాపు 2.5 years 3 years మధ్యలో జరిగిన విషయం నేను చెప్పి.
తర్వాత నాకు బాధ వేసింది. వెంటనే నాకు అంతకుముందు ఏపీఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసిన ఒక అతను బదిలీ అయ్యి ఉన్నాడు తిరుమల నుంచి. కానీ ఆయన అప్పటిదాకా పనిచేసిపోయాడు కాబట్టి అంతకుముందు దాకా ఆయన Influence ఉంటుంది. ఉంటారు కదా. వెంటనే ఆయనకి ఫోన్ చేశాను, నా మిత్రుడికి, ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి కొంచెం గౌరవం కల్పించాలా, తెలంగాణ నుంచి మాజీ స్పీకరు ఆయన బృందం వస్తున్నారు, కాస్త సౌమ్యుడు పెద్ద మనిషి ఆయన గౌరవం కల్పించాలా, ఏంటి ఆ వివక్ష అక్కడ అన్న. నేను చూసుకుంటానండి అన్నాను. తర్వాత మసూర్నాచారి గారు రెండోసారి చేశాడు. ఆల్రెడీ చెప్పాను, మీకేం ఇబ్బంది లేదు, మీరు స్థిమితంగా వెళ్ళండి అన్నాను. తర్వాత ఫోన్ చేశాడు దర్శనం అయిన తర్వాత. బ్రహ్మాండంగా అన్ని విధాలుగా ప్రోటోకాల్ పాటించారు. మాకు అంతా శాలువాలు కప్పారు, అంత ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు, దైవ దర్శనం అంతా బ్రహ్మాండంగా, వస్త్ర సౌకర్యాలు అన్ని బాగా కల్పించారు. థ్యాంక్స్ మిత్రమా అని చెప్పి ఆయన నన్ను ఫోన్లో చెప్పాడు. అంటే అది ఎవరి పరిపాలన అప్పుడు? జగన్ రెడ్డి గారి పరిపాలన. అలాగే నాకు కేంద్రంలో మంత్రిగా చేశారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మినిస్టర్ చేశారు. తెలంగాణ ఒలింపిక్స్ చైర్మన్గా చేశాడు, తెలంగాణ ఒలింపిక్స్ చైర్మన్. అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ గౌరవ అధ్యక్షుడు. ఆయన కేసీఆర్ ప్రభుత్వంలో ఢిల్లీ క్యాబినెట్ ప్రత్యేక ప్రతినిధి. తెలంగాణ వ్యవహారాలను, పెండింగ్ వర్క్స్ అన్నింటినీ ఢిల్లీలో పరిష్కరించడానికి మా క్యాబినెట్ ర్యాంకులో అక్కడ ప్రతినిధి ఉంటాడు. వేణుగోపాలాచారి గారు, వారు సముద్రాల వేణుగోపాలాచారి గారు. వారు అంతకుముందు ఎంపీ చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రి చేశారు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆయన తెలంగాణ ఒలింపిక్స్ ప్రెసిడెంటు, బ్రాహ్మణ పరిషత్తు గౌరవాధ్యక్షుడు, పైగా ఢిల్లీలో క్యాబినెట్ ప్రతినిధి, 3 పదవుల్లో ఉన్నాడు. ఒకరోజు మేము తటస్థపడినప్పుడు ఒక సందర్భంలో సమయానికి నాకు హైదరాబాద్లో ఉండే ఆంధ్ర వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఏమని, మేము తిరుమల దర్శనానికి పోతున్నాం, మీతో 10 రోజుల నాడు ఒకసారి మీరు తటస్థపడినప్పుడు చెప్పాము, అది ఎల్లుండి వెళ్తున్నాం, కొంచెం హెల్ప్ చేయండి అని. ఏంటంటే చాలా కష్టంగా ఉందంటే అక్కడ పరిస్థితి, ఇవన్నీ తలనొప్పి విషయాలు, ఏదో చూసుకోకూడదా మీరు, తర్వాత వెనక ముందు ఎల్లుండే పోవాలనే ఉంది, కొంచెం ఆలస్యమైనా అన్నీ చూసుకొని పోండి, మళ్ళీ ఇబ్బంది పడతారు అని చెప్పారు. కాదు, కొంచెం మేము ఏదో వాళ్ళ ముహూర్తం, వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం, ఏదో వాళ్ళ సెంటిమెంట్ ఏదో ఉంది, అదేదో సందర్భం. సరే, నేను సమయానికి వేణుగోపాలాచారి గారు ఉన్నారు, ఏదో సాంస్కృతిక కార్యక్రమం, త్యాగరాయ గాన సభలో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో నేను వేణుగోపాలాచారి గారు ఉన్నప్పుడు ఫోను. అప్పుడు వేణుగోపాలాచారి గారికి చెప్పా, పక్కన ఇంకా నాకేమీ తొయ్యక చెప్తే, మీరు పదవుల్లో ఉన్నారు కదా, ఇబ్బంది రాదేమో అన్న. వెంటనే ధర్మారెడ్డి గారికి ఫోన్ చేశారు. అప్పుడు ఇన్ఛార్జి అనుకుంటా ఆయన, ధర్మారెడ్డి గారికి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 7 సార్లు 6 సార్లు చేశాడు, లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఇంకొక అధికారికి ఫోన్ చేశాడు, చెప్పాడు. తర్వాత తెల్లవారి వాళ్ళని తన ఆఫీస్కి పంపించమన్నాడు. పంపిస్తే అక్కడ ఆయన లెటర్ టైప్ చేయించి మళ్ళీ ఫ్యాక్స్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఫలానా సభ్యుల పేర్లు, ఆధార్ కార్డు, అవన్నీ, ఆ ఫోటోలు, ఆధారు, ఇవన్నీ అధికారికంగా మళ్ళీ ఆయన ఆఫీస్ నుంచి పంపించారు. మళ్ళీ ఆయన ఉత్తరం కూడా పంపించారు. మళ్ళీ వీళ్ళకి పర్సనల్గా చేతిలో ఉండడానికి ఒక ఉత్తరం కూడా ఇచ్చారు. సరే, వీళ్ళు అక్కడ పోయి నాకు ఫోన్ మీద ఫోను, ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు, కాటేజ్ ఇవ్వట్లేదు, దర్శనం విషయం ప్రస్తావించట్లేదు, ఇవన్నీ కుదరవంటున్నారని. మేము చాలా బాధపడ్డాం. అంటే నేను యాక్చువల్గా నా పర్సనల్గా నేను విశ్వ మానవాళి క్షేమాన్ని కోరుతాను. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, భారతదేశం అని కాదు, విశ్వ మానవాళి శ్రేయస్సే నాకు. మానవులందరూ ఒకటే, అందరికీ ఆకలి దప్పికలు, నిద్ర, మైదనాలు అన్నీ ఉంటాయి, అందరి హార్ట్ బీట్ ఒకటే. కాకపోతే పరిపాలనా సౌలభ్యం కోసం మనం విభజన రేఖలు గీసుకుంటాం. పోతే ఈ పరిస్థితుల్లో నాకు బాధేసింది. వేణుగోపాలాచారి గారి లెటర్కి కూడా విలువ లేకుండా పోయిందా అని బాధపడ్డాను. ఆయన తెలంగాణ వాస్తవుడు, నేను మామూలుగా ఫిజికల్గా నేను ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని, బాధపడ్డాను. అట్లాగే ఆ రోజు మసూర్నాచారి గారు నాకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధపడ్డాను. ఈయన లెటర్కి విలువ లేకపోవడం, మసూర్నాచారి గారు నాతో ఫోన్లో చెప్పడం, అవకాశాలు లేవు అని నన్ను కల్పించమని, అందుకు అయ్యో ఈ పరిస్థితి ఉందా అని, ఈ దుస్థితి ఉందా అక్కడ అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. అప్పుడు రాజ్యం వెళ్తుంది జగన్ రెడ్డి. అక్కడ కేసీఆర్ గారికి జగన్ రెడ్డి గారికి రాజకీయంగా చాలా సాన్నిహిత్యం ఉంది, సత్సంబంధాలు ఉంది. అవును.
మరి కేసీఆర్ గారు దృష్టికి ఈ సమస్యలు పోకుండా ఉంటాయా? పోతాయి. ఏదో ఒక సందర్భంలో ఆయన దృష్టికి కూడా పోతాయి. డెఫినెట్గా ఆయన ఒక్క మాట జగన్ రెడ్డితో, ఏంటయ్యా ఉమ్మడి రాష్ట్రంలో ఈ విభేదాలు లేవు, రాష్ట్రం చీల్చుకున్న తర్వాత ఏంటి అని ఒక మాట అంటే అది చిన్న విషయం, అది 5 నిమిషాల్లో పరిష్కారం అయ్యే విషయం. అది ఒక్క మాటతో ఎందువల్ల ఆ పరిస్థితి వచ్చిందనేది మనకు తెలియదు. అది కేసీఆర్ మంత్రివర్గంలో పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారికే తెలియాలి. అసలు ఆశాభంగం పొందింది, అక్కడికి పోయి నిరాశ్రయులైంది, నిస్పృహతో వెనక్కి తిరిగి వచ్చింది తెలంగాణ వాస్తవ్యులు. ఎందువల్ల? జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ వివక్ష ఉంది కాబట్టి. మరి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సింది ఎలా మాట్లాడాలా? గత 5 సంవత్సరాల నాడు జగన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు ఈ విధంగా జరిగింది, కొత్త మంత్రివర్గం వచ్చింది, మీరు వచ్చి 6 నెలలు అయింది. అదేవిధంగా ఇప్పుడు టీటీడీ పాలకవర్గం, కొత్త పాలకవర్గం నవంబర్ 6వ తేదీ ప్రమాణ స్వీకారం చేసింది. అంటే 44 డేస్ ఈరోజు. 44 డేస్. ఈ 44 డేస్లో బిఆర్ నాయుడు గారు మీరు అన్ని ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి ఈ సమస్యను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. పైగా మీరు TV5 అధినేత, మీరు మీడియా అధినేతగా అనేక అందరికీ శకునాలు చెప్తారు, అందరి మంచిని కోరుతారు. పైగా మీకు పెద్ద మనిషిగా పేరుంది, మీరు ఆధ్యాత్మికవేత్తగా కూడా పేరుంది. పైగా మీరు చిత్తూరు జిల్లా వాస్తవ్యులు, మీరు నిద్ర లేస్తే బాల్యంలో గుడిని చూస్తూ దేవుడిని చూస్తూ పెరిగారు కాబట్టి దేవుడి ముందు అందరూ సమానమే కదా. కాబట్టి గతంలో జగన్ రెడ్డి గారు మాకు సన్నిహితంగా ఉన్నా ఆయన ఆచరణలో వివక్ష చూపించాడు మా పట్ల. కాబట్టి ఆ వివక్ష లేకుండా దాన్ని సర్దిద్దండి. మీరు వచ్చి 44 రోజులే పాపం చాలా సంస్కరిస్తున్నారు. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఇవన్నీ రద్దు చేశారు. అక్కడ కొన్ని దుకాణాల విషయంలో కూడా కొన్ని సీజ్ చేశారు. అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించే దుకాణాలు, కొన్ని అవాంఛిత వస్తువులు అక్కడ పెట్టిన ఇవన్నీ తొలగించారు. అదేవిధంగా అవాంఛనీయంగా అక్కడ కొన్ని శక్తులు పనిచేస్తుంటే వాళ్ళని ఇది చేశారు. అన్య మతస్థులను కొంతమందిని దూరంగా పెట్టారు. మరి హిందూ ధర్మ పునరుద్ధరణ కోసం అక్కడ తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇది కూడా సర్దిద్దండి అని సలహా ఇవ్వాల్సింది ఆయన శ్రీనివాస్ గౌడ్. బెదిరించాల్సింది, అదిరించాల్సింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని, లేకపోతే ఏపీ వాళ్ళని కాదు. రైట్ కాదు, ఆయన చేయాల్సింది ఆయన జగన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్ రెడ్డికి చెప్పాలి, నువ్వు ఈ విధంగా చేసావు, అన్యాయం చేసావని. లేకపోతే బిఆర్ నాయుడు గారు ఈ విధంగా జరిగింది గతంలో కాబట్టి ఈ తప్పులను సవరించండి అని చెప్పాలి. అదేవిధంగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పుకోవాలి, ముఖ్యమంత్రిని. అంతేగాని అనవసరంగా నీలాప నిందలు వేయడం అనేది ఇది సహేతుకం కాదు. పైగా ఆయన టీటీడీ బోర్డు సభ్యులుగా తెలంగాణ నుంచి నర్సిరెడ్డి గారిని నియమించారు. ఇందాక మీరు మన విశ్లేషకులు చాలా బాగానే చెప్పారు. నర్సిరెడ్డి గారిని నియమించారు తెలంగాణ నుంచి. నర్సిరెడ్డి గారు ఉన్నారు, నర్సిరెడ్డి గారు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యుడు కావచ్చు నర్సిరెడ్డి గారు, కానీ ఇది ధర్మానికి సంబంధించింది, ఒక దేవుడికి సంబంధించింది. నర్సిరెడ్డి గారు కొంచెం మన తెలంగాణ నుంచి ఇబ్బంది పడుతున్నారు పోయి కొంచెం అది బోర్డు మీటింగ్లో కొంచెం ప్రస్తావించి నాయుడు గారికి కొంచెం గుర్తు చేసి సత్వరం పని అయ్యేటట్టు చూడండి అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. అక్కడ ఈగో ఫీలింగ్స్ పెట్టుకొని పోతే గతంలో 5 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు వివక్షకు గురయ్యారు. నేను ఒక ఆంధ్రావాడిగా ఆ టీటీడీ దేవస్థానానికి తెలంగాణ వాళ్ళ విషయంలో వివక్ష జరిగిన మాట వాస్తవమే. అది ఎవరి పరిపాలనలో? జగన్ రెడ్డి గారి పరిపాలన. ఇక్కడ పరిపాలిస్తున్నది ఎవరు? కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ కేబినెట్ మంత్రి ఎవరు? శ్రీనివాస్ గౌడ్. ఉద్యమ నాయకుడిని అని చెప్పి హక్కులను గురించి పొద్దుస్తం మాట్లాడేవాడు బాధ్యతలు విస్మరించి నీలాప నిందలు వేయడం, అందులో దేవస్థానం దర్శనానికి పోయి అక్కడి నుంచి నిందలు వేయడం సహేతుకమా? రైట్ కాదని నేను ఈ పరిస్థితుల్లో శ్రీనివాస్ గౌడ్ గారు భవిష్యత్తులో ఆంధ్ర వాళ్ళు చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే ఎవరికి మీరు చేసే హెచ్చరిక? ఏమనుకుంటున్నారు మీరు? శ్రీనివాస్ గౌడ్ ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు అబ్బసొత్తు? ఇందాక విశ్లేషకులు గారు చెప్పారు ఎవరు అబ్బసొత్తు కాదు ఇదని. అంతే, ఎవరు అబ్బసొత్తు కాదు, ఇది జరిగింది. దీన్నన్నింటినీ నువ్వు పక్కన పెట్టేసి నిందలు వేయాలని
కడుపులో కత్తెర పెట్టుకొని మాట్లాడితే అది సహేతుకం కాదు, ఎవరు అంగీకరించరు. ఏంటో నువ్వు నీ బలం ఏంటో నీ బలగం ఏంటో మాకు అర్థం కావట్లేదు. తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని మళ్ళీ రాజేయడానికి జరుగుతున్న కుట్ర, నువ్వు నీ అధినాయకుడి దగ్గర ఏదో మెప్పు పొందడానికి ఇటీవల రాజకీయంగా వెనకబడినట్టున్నావు. టీఆర్ఎస్ పార్టీలో చాలామంది నీ స్థానంలో ముందుకొచ్చారు, నీ మీద చాలా ఆరోపణలు వచ్చున్నాయి, నీ మీద కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో వాటి నుంచి గట్టెక్కడానికి ఇంతకుముందు నువ్వేదో సంఘం నేతగా ఉండేవాడివి, మరి ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చి గద్దలాగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చాలామందికి కాకుండా నువ్వు గద్దలాగా తన్నుకుపోయే వాళ్ళ అవకాశాలని తిరిగి ఇప్పుడు ఈ కేసులు పోతే విమర్శల వల్ల నువ్వు వెనకబడ్డావు టీఆర్ఎస్ ఆర్గనైజేషన్లో. మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ. ఇట్ మైట్ బి అది అదే అయ్యి ఉండొచ్చు కూడా, ఎందుకంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తున్నప్పుడు అదే అనిపిస్తోంది. సో ఎనీవే దీంతో ఇక్కడ కంక్లూడ్ చేద్దాం సార్, ఎందుకంటే కేటీఆర్ ప్రెస్ మీట్ ఉంది అని అంటున్నారు. మరి అరెస్ట్ మీద మరి ఎటువంటి ఊహాగానాలు ఉన్నాయో, లేదు అరెస్ట్ జరుగుతుందా, లేదంటే దాని మీద కేటీఆర్ ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది చూడాలి. కాబట్టి అట్లానే చాలా మాసిపోయిన పదాన్ని ఈరోజు ఆంధ్ర వాళ్ళని ఒక మాసిపోయిన పదాన్ని అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మళ్ళీ తిరిగి విద్వేషాలు రగిల్చి కేంద్రం కావద్దు, టీటీడీ కేంద్రం కావద్దు. చెప్పబోయేది కంక్లూడ్ చేద్దాం సార్. అందరూ భాగస్వాములే కాబట్టి అక్కడ నుంచి కంక్లూడ్ చేద్దాం. మొత్తం దేశం మొత్తం పోయే ప్రమాదం ఉన్నది. డెఫినెట్ గా కంక్లూడ్ చేద్దాం. మాట్లాడడం మంచిది కాదని నేను చెప్పబోతున్నాను. కంక్లూడ్ చేద్దాం, ఎందుకంటే టీటీడీ అనేటువంటి ఒక అంశం మీద మాట్లాడాలంటే మనకున్నటువంటి సమయం సరిపోదు, మన స్థాయి సరిపోదు, దానికి మేధావుల వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మనకు తోడవ్వాలి. ఆ సమయం అనేది సరైనటువంటి ఒక వేదిక మీద కూడా మనకు కావాలి. ఆ వేదిక బీఆర్కే న్యూస్ అనేది త్వరలో అవుతుందని నేను భావిస్తున్నా. సో ప్రస్తుతానికి మాత్రం ఇక్కడికి దీంతో ముగిద్దాం. పాల్గొన్నందుకు ఈ సందర్భంగా నేను చెప్పేది, ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది ఆశాభావం నాకుందో, తప్పకుండా పరిష్కారం అవుతుంది. నేను కూడా చెప్పాను 2-3 ఏళ్ళ నుంచి నడుస్తుంది. రామూర్తి గారు మనకి ముందు జగన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి నడుస్తుంది. విజయభాస్కర్ గారు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం దీని మీద. పార్టిసిపేట్ చేసినందుకు డాక్టర్ టి జయరామ్ గారికి, అలాగే రామ్మూర్తి గారికి, భారతీయ రాష్ట్ర సమితి ప్రతినిధి, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. టీటీడీ అన్నటువంటి విషయంలో శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎటువంటి అభ్యంతరం లేదు. మరొక్కసారి క్లియర్ చేస్తున్నాను, ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన తన బాధను చెప్పుకోవచ్చు, లేదు తెలంగాణ ప్రజలకు కూడా అక్కడ దర్శనాలు ఇలా కావాలి అన్న ఒక ఆలోచనతో చెప్పుండొచ్చు, తప్పే లేదు. కానీ ఇక్కడ గత 10 ఏళ్ల పాలనలో ఆంధ్రులు మాత్రమే లబ్ధి పొందారు అంటే దాని లోపం ఎక్కడుంది అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ లోపం గత పాలకులదా, వాళ్ళు తీసుకున్న పాలసీలదా, లేదు ముందు ముందు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేటువంటి ఒక హెచ్చరిక ఏదైతే ఉందో, రేపు పొద్దున్న న్యాయస్థానాలు ఉన్నాయి, ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయి దాని మీద చర్యలు తీసుకోవడానికి. సో శ్రీనివాస్ గౌడ్ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని ఆశిద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగువాడి సత్తా.